మై ఛానల్ దివ్యాంశి 1706. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో అండి. మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి మేము ప్రజెంట్ అస్సాంలో ఉన్నామండి. అస్సాంలో మా క్వార్టర్స్ వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట. ఇది మా ఏరియా. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ పార్కింగ్ స్పేస్ మాకు ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ అన్నిటికీ ఇక్కడ ఇచ్చారు. ఇటు సైడ్ మనం ఇలా చూస్తే ఇదే మా బయట అవుట్లుక్ అండి. ఇక్కడ ప్రతి బిల్డింగ్కి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. పైన 2 కింద 2. బయట సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది క్వార్టర్స్. ఇలా మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి చిన్న పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ పిల్లలు సైకిల్స్ అవి పార్క్ చేసుకోవచ్చు అండ్ అన్నెసరీ ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఇక్కడ మనం గార్డెనింగ్ చేసుకోవడానికి అన్నిటికీ ఇటు సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. అరటి చెట్లు, మామిడి చెట్లు, ములం చెట్లు, అన్ని రకాల సీజన్ బట్టి ప్రతి ఒక్కటి మనకు దొరుకుతాయి. చాలా బాగుంటుందండి ఈ ఏరియా వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గ్రీనరీగా లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇలా వచ్చేటప్పటికి ఇదేనండి మా ఎంట్రన్స్. ఇది పైకి వెళ్ళటానికి అప్ స్టేర్స్ అనమాట. ఇక్కడ ఇచ్చారు స్టెప్స్ వాళ్ళకి. ఇది మా ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటుంది మా ఎంట్రన్స్. బయట ముగ్గు పెట్టాను. ఎప్పుడు ఎవ్రీడే మార్నింగ్ అది కంపల్సరీగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క క్వార్టర్కి అయితే బయట నెట్ డోర్ అనేది కంపల్సరీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ నార్మల్ డోర్ ఒకటి ఉంటుందన్నమాట. ఇలా మనం ఇంకొంచెం ముందుకు వస్తే మన హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇది మా హాల్. స్టార్టింగ్ అయితే మాకు ఎంట్రన్స్ హాల్ వచ్చిందండి. ఇలా ఉంటుంది హాల్లో లుక్ వచ్చేటప్పటికి. ఇది జూలా స్టాండ్ అండి. టెడ్డీ కొంచెం పెద్ద అయిపోయింది, కాకపోతే నేను ఇక్కడ నేర్చుకొని రెడీ చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇది చిన్న టాయ్స్, దివ్యాంశి టాయ్ అది ఇక్కడ పెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ మెడల్స్ వచ్చేటప్పటికి ఇయర్ మా పిల్లలిద్దరికి 1 మెడల్ అయితే వచ్చిందండి స్పోర్ట్స్ డేలోని. ఇది దివ్యాంశిది, ఇది మన్విత్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇటు చూసేటప్పటికి మీకు ఇక్కడ ఎంట్రన్స్ మాలా కనిపిస్తుంది కదా, ఇది కూడా నేను ఇక్కడ నేర్చుకొని రెడీ చేశానండి. ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళ దగ్గర నేర్చుకొని అలా రెడీ చేశాను అనమాట. ఇక్కడ ఒక ఫ్రెండ్ వెళ్తూ నాకు గిఫ్ట్ చేసింది. తన మెమరీగా నేను అది అక్కడ పెట్టాను, ఆ గణేష్ మూర్తి. ఈ పిల్లోస్ కూడా వచ్చేటప్పటికి నేను ఇక్కడే నేర్చుకొని రెడీ చేశానండి. ఇక్కడ లైఫ్ స్టైల్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన ఇంట్రెస్ట్ బట్టి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. చాలా వెరైటీస్ నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను కూడా. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేటప్పటికి మాకైతే హాల్లో ఎటువంటి కబోర్డ్స్ అయితే రాలేదండి. ఇక్కడ మేము చిన్న ర్యాక్లా వేసుకొని ఇలా టాయ్స్ అండ్ ట్రాఫీస్ ఇలా మేము ప్లేస్ చేసుకున్నాం అనమాట. ఇది దివ్యాంశి నాకు బర్త్డేకి, మదర్స్ డేకి డ్రాయింగ్ చేసి ఇచ్చినవని నేను ఇక్కడే ప్లేస్ చేశాను, తన మెమరీగా ఉంటాయని చెప్పి. అండ్ ఇది దివ్యాంశికి స్కూల్లో యాక్టివిటీ టైంలో చేయించే డ్రాయింగ్స్ అవన్నీ అలా నేను స్టిక్ చేశాను అనమాట, క్యూట్గా ఉన్నాయని చెప్పి. అండ్ హాల్లోనే మేము టీవీ కూడా ప్లేస్ చేసుకున్నాము, ఎందుకంటే మేము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హాల్లోనే ఉంటామండి. సో అందుకే హాల్లోనే టీవీ అయితే ఉంటుంది. ఇలా ఉంటుంది మా హాల్ ఫైనల్ లుక్. ఒక లుక్ వేసే లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాకు కిచెన్ వస్తుందండి. ఇది మా చిన్న కిచెన్ అనమాట. ఇలా మేము చిన్న కిచెన్లో కొన్ని ఆర్గనైజ్ చేసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ నాకు పెద్ద ఐటమ్స్ పెట్టేంత స్పేస్ లేదు. చాలా చిన్నగా వచ్చింది కిచెన్. ఇక్కడ ఈ ర్యాక్స్ కూడా చాలా తక్కువ వచ్చాయండి. నాకు 2 షెల్ఫ్స్ మాత్రమే వచ్చాయి అక్కడ వచ్చేటప్పుడు. అక్కడే అన్ని పప్పులు ఉప్పులు అవన్నీ చెప్పి అక్కడే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక షెల్ఫ్లా సెట్ చేసుకున్నాం అనమాట, ఎందుకంటే సామాన్లు సరిపోవట్లేదు. సో అందుకని చెప్పేసి అలా పెట్టుకున్నాము. ఇక్కడ ఒక చైర్ వేసి రైస్ అండ్ నెక్స్ట్ మిక్చర్ అవి అన్నీ పెట్టుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇలా బయటకు వచ్చేస్తే మనకి స్ట్రైట్గా ఉన్నది బెడ్రూమ్ అండి. ఇది మేము పడుకోవడానికి యూజ్ చేస్తాము. ఇది దివ్యాంశి నాకు మదర్స్ డేకి గిఫ్ట్ చేసింది అనమాట. బెస్ట్ మామ్ అని, చాలా క్యూట్గా ఉందని చెప్పి నేను డోర్కి స్టిక్ చేశాను అనమాట. ఈ గంగి స్టాండ్ కూడా వచ్చేసి నేను ఇక్కడ నేర్చుకొని రెడీ చేసిందే. అండ్ ఇలా ఉంటుంది నా బెడ్రూమ్ లుక్ అయితే. ఇక్కడ ఏం పెద్దగా అవసరమైనవి అయితే ఏమి ఉండవండి, ఎందుకంటే ఓన్లీ ఇది పడుకోవడానికే యూజ్ చేస్తాం కనుక ఇక్కడ ఇవి అన్నెసెసరీ అయితే ఏం పెట్టుకోలేదు. సింపుల్గా మేము ఉంచుకున్నాం అనమాట.
లో గ్రీజర్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మేము సెకండ్ బెడ్రూమ్ని పూజా మందిరం కింద అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ స్పెషల్గా పూజా మందిరం పెట్టుకోవడానికి అయితే నాకు స్పేస్ లేదు. మా 4 మెంబర్స్కే కనుక ఆ బెడ్రూమ్ సరిపోతుంది. సో అందుకే ఈ రూమ్ నేను పూజా మందిరం కింద అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ రూమ్ ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు వాడతారు అంతే. అంతకుమించి ఈ రూమ్లో అయితే పెద్ద పెద్ద ఐటమ్స్ ఏం పెట్టలేదండి. ఎందుకంటే అంత యూజ్ అయితే ఏం లేదు. మేము అన్నీ సింపుల్గా తెచ్చుకున్నాము, సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాము. మా వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఫౌజీ క్వార్టర్స్ అయితే ఇలానే ఉంటాయి. అందరికీ చాలా పెద్దవి వస్తాయని మనం అనుకోకర్లేదు. ఏరియా బట్టి ఉంటాయన్నమాట. ఒక్కొక్క దగ్గర చాలా పెద్దవి రావచ్చు, ఒక్కొక్క దగ్గర చాలా చిన్నవి కూడా రావచ్చు. కానీ ఒకటి మనం ఇన్సైడ్ ఉన్నామనే సెక్యూరిటీ ఫీలింగ్ వేరండి. లోపల ఉన్నంత మనకు సెక్యూరిటీ బయట ఉండదు. సో ఇక్కడ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది.